హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీవారి నేత్ర దర్శనం రోజున తప్పులు చేస్తే శిక్ష తప్పదు. కలియుగ వైకుంఠ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గురు శుక్రవారాలు ప్రత్యేకమని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి సజ్జనులుగా జీవిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రోజున ధవళ వస్త్రాలతో నేత్ర దర్శనమిచ్చే వెంకన్న స్వామిని దర్శించుకునే వారికి మనోధైర్యం, భోగ భాగ్యాలు, సిరి సంపదలు చేకూరుతాయని తిరితే పురోహితులు చెప్తున్నారు. ఇంకా శుక్రవారం పూట శ్రీవారికి ఆగమ శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించే వారికి ఇతి బాధలు తొలగిపోతాయి. శ్రీమన్నారాయణ, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని వారు చెప్తున్నారు. గురువారం ధవళ వస్త్రాలతో దర్శనమిచ్చే శ్రీవారికి శుక్రవారం పూట అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించే భక్తులను కోటి జన్మల పుణ్య ఫలాలు, భోగ భాగ్యాలు, లక్ష్మీ కటాక్షం చేకూరుతుందని తిరిదే టీడీపీ అర్చకులు చెప్తున్నారు. గురువారం నాడు తిరుమల కొండ మీద క్రమశిక్షణ. గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శ్రీవారి నేత్ర దర్శనం రోజున తిరుమల కొండ మీద క్రమశిక్షణ కనబడుతుంది. వీడియోలో, వార్తల్లోనూ స్వామివారి నేత్ర దర్శనం రోజున తప్పులు చేస్తే శిక్షలు తప్పవని విశ్వాసంతో కొండ మీద క్రమశిక్షణ నెలకొంటుంది. గురువారం రోజున తిరుమల ఏడుకొండలపై వ్యాపారులు లాభాపేక్ష లేకుండా ధర్మ బుద్ధితో వ్యాపారం చేస్తున్నారు. ఇంకా లాభం చూసుకున్నా అది నామమాత్రమేనని వారు అంటున్నారు. ఇదే విధంగా టీడీపీ సిబ్బంది కూడా భక్తుల పట్ల సాత్విక శైలితో వ్యవహరిస్తోంది. గురువారం నాడు తప్పులు చేస్తే వెంకన్న స్వామి కన్నెర్ర చేస్తాడనే నేత్ర దర్శనం సెంటిమెంట్తో అందరూ క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నారు. శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం. ఇకపోతే తిరుమల ఏడుకొండలపై శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం ఉంటుంది. గురువారం స్వామివారికి ధరించే ధవళ వస్త్రాలను తొలగించి అభిషేక, ప్రత్యేక పూజలకు అనంతరం పట్టు వస్త్రాల ధారణ జరుగుతుంది. దీనితో పాటు స్వామివారి నిజపాద దర్శనం కూడా ఉంటుంది. ఈ రోజున పట్టు పంచె, ఏడుకొండల ఏలికకు పట్టు తలపాక, బుగ్గన చుక్కతో గోకుల విహారి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు కొంగు బంగారమైన వెంకటాచలపతి శుక్రవారం పూట దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.